సార్, ట్రంప్ మోదీ మీటింగ్ అనుకున్న ఫలితాలు ఏం లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ మీటింగ్ ఫెయిల్ అయింది అని భావించాల్సి ఉంటుందా? ఎస్ అండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ప్రైమ్ మినిస్టరు నరేంద్ర మోడీల మధ్య ఇప్పుడు ఫ్రాన్స్ ఇవాయిన్లో ఒక సమ్మిట్ జరిగింది 16 నెలల తర్వాత. 2025 ఫిబ్రవరి తర్వాత 16 నెలల తర్వాత ఒక మహా టారిఫ్ల యుద్ధం తర్వాత ఈ మీటింగ్ జరిగింది. కానీ ఈ మీటింగు సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది ఇప్పుడు నిర్ధారణ చేయాలి. ఈ మీటింగ్ నాకు తెలిసినంత వరకు యాజ్ ఫర్ as మై మైండ్, యాజ్ ఫర్ as మై అసెస్మెంట్ ఈస్ కన్సర్న్, ఇట్ ఇస్ ఎ ఫెయిల్డ్ మీటింగ్. నరేంద్ర మోడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య జరిగిన ఈ భేటీ అనేది ఫెయిల్ అయ్యింది అని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇక్కడ ట్రేడ్ డీల్ కుదరలేదు. యాక్చువల్గా ట్రేడ్ డీల్ కుదరాలి, ట్రేడ్ డీల్ కుదరలేదు. ట్రేడ్ డీల్ వెరీ క్లోజ్ అంటున్నాడు ట్రంప్, కాకపోతే ట్రేడ్ డీల్ కుదరలే. ఎందుకంటే ఇంకా టారిఫ్లు పెంచబోతుంది. ఈ టారిఫ్ల మీద ఒక అవగాహనకు రాలేదు. భారతదేశంలోని వ్యవసాయ ఉత్పత్తులు మా ఈ దిగుమతి చేసుకోవాలనేది అమెరికా చెప్తుంది. కానీ నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే మా రైతుల సంరక్షణ ప్రధానం, ముఖ్యంగా మీ దగ్గర నుంచి ఉన్న ఈ మాడిఫైర్ జిఎం ఫుడ్స్ని వీటిని మేము ఇంపోర్ట్ చేసుకోం, సోయాబీన్ ఇంపోర్ట్ చేసుకోం, మాకు కుదరదు అంటూ ఇండియా చెప్తుంది. కాబట్టి ఈ వ్యవసాయ ఉత్పత్తులు వీటి మీద ఒక అవగాహనకి రాలేదు. కాబట్టి యుఎస్ ఇండియాల మధ్య ట్రేడ్ డీల్ కుదరలేదు. కాబట్టి ఇది ఒక బిగ్ ఫెయిల్యూర్ మీటింగ్. రెండోది ఏంటంటే ఈ మీటింగ్కి కొన్ని గంటల ముందు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేసిందంటే మన పిఓకేని పట్టుకెళ్ళి, భారతదేశంలో ఇంటిగ్రల్ పార్టీ అనే పిఓకేని పట్టుకెళ్ళి పాకిస్తాన్ మ్యాప్లో చూపిస్తూ రిలీజ్ చేసింది. ఇది మోడీ గారికి తీవ్రమైన కోపం వచ్చింది. కానీ అమెరికాతో సంబంధాలు అలా మెయింటైన్ చేయడానికి నవ్వుతూ మీటింగ్లో కూర్చున్నారనేది మనకు అవగతం అవుతుంది. కాబట్టి అక్కడ అది చాలా కోపం తెప్పించి ఒక ఉగ్ర రూపం తెప్పించే విషయం అనమాట. కానీ ఇండియా పైకి నవ్వుతూనే మోడీ గారు చాలా జాగ్రత్తగా దౌత్యం చేసుకొచ్చారు. ఎందుకంటే అమెరికాతో సంబంధాలు ఇంప్రూవ్ అయినా అవ్వకపోయినా దాంతో క్లాష్ అనేది వేస్ట్ ఆఫ్ టైం అనమాట. ఇప్పుడు ఎస్పెషల్లీ ట్రంప్తో, అమెరికాతో కాదండి, ట్రంప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అమెరికాని లీడ్ చేయడమే, ట్రంప్ లీడ్ చేయడమే అసలు అమెరికన్స్ అసహించుకుంటున్నారు అక్కడ ప్రజాదరణ చూస్తే. కాబట్టి ట్రంప్ ఎప్పుడు వెళ్ళిపోతాడో అప్పుడు దాకా నవ్వుతూ ఉంటాం అనమాట, ప్రిటెండ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ట్రంప్తో నవ్వుతూ దౌత్యం చేశారు. కానీ చాలా కోపంతో ప్రతిస్పందించవలసిన ఒక విషయాన్ని దౌత్యపరంగా మోడీ గారు డీల్ చేశారనమాట. ఇది ట్రంప్కు తెలుసు, మోడీ చాలా కోపంగా ఉన్నారని. కాబట్టి ట్రంప్ అక్కడ ఈ జస్ట్ లైక్ ఏంజల్, ఒక దైవదూతలాగా ఉంటాడు, తేజస్సు ఉంటుంది, గొప్ప, కానీ చాలా కఠినమైన అన్నట్టు మాట్లాడుతున్నారు. పొగుడితే పొగుడవలే బాబు, జాగ్రత్తగా ఉన్నట్టు మోడీ గారు చాలా జాగ్రత్తగా వివరించారు. కానీ అది ఫెయిల్. ఇక మూడో విషయం ఏంటంటే ఇండో పసిఫిక్ అనే ఒక వర్డ్ని 2018 నుంచి ఉన్న ఈ వరల్డ్లో ఇండో తీసేసి కేవలం పసిఫిక్ కమాండ్గా అమెరికా మాట్లాడి అసలు ఇండియాతో మాకు రక్షణ అవసరం లేదు, ఈ డిఫెన్స్ మాకు అవసరం లేదని చెప్పకని చెప్పేసింది. ఇది చైనాకి లైసెన్స్ ఇచ్చినట్టు ఇండియన్ ఓషన్ రిజర్వ్లో. ఇది చాలా పెద్ద విషయం అండి. స్ట్రాటజికల్లీ చాలా ప్రొఫౌండ్ ఇష్యూ అనమాట. ఇండియాకి చాలా బిగ్గెస్ట్ షాకు యుఎస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు ఈ మీటింగ్కి ముందు. కాబట్టి ఇండియా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉండి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంది. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇండియా ఒప్పుకునే పరిస్థితి లేదనమాట. ఇది అత్యంత ప్రధాన విషయం. కాబట్టి ఈ మీటింగ్ అనేది ఒక ఫెయిల్డ్ మీటింగ్. ఏదంటే పైకి నవ్వుతూ మాట్లాడుకుని ఓకే నువ్వు ఫ్రెండ్ నేను ఫ్రెండ్ అని చెప్పుకోవడం వరకే. కానీ ఇద్దరు శత్రువులని ప్రకటించుకోలేదు. అలా ఫ్రెండ్స్ కూడా కాదు, నైదర్ ఫ్రెండ్స్ నార్ ఎనిమీస్ నార్ అడ్వర్సరీస్. ఇదేంటంటే జస్ట్ ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీస్ పోస్ట్ పోన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. ఒక ట్రేడ్ డీల్ కుదరలే, ఒక రక్షణకు సంబంధించి ఎటువంటి డీల్స్ కుదరలే, ఒక ఆయుధ ఒప్పందాలు కుదరలేదు, ఒక టెక్నాలజికల్ ఇష్యూస్ జరగలేదు. కానీ అదే వేదిక దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు ఈ G7 మిగిలిన కంట్రీస్తో, ఇటు ఫ్రాన్సు, యూకే, ఇటు జర్మనీ, ఈవెన్ ప్రతి దేశంతో, చాలా దేశాలతో ఆయన ఎన్నో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు, ఎన్నో డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకున్నాడు. ఎన్నో దేశాలతో, ఈయూతో కూడా ట్రేడ్ డీల్ ఎప్పుడు ఒక టైం లిమిట్ పెట్టుకున్నారు, యూకే తోటి, ఈయూతో, అన్నిటితో. కానీ యుఎస్తో అటువంటి డీల్ కుదరలే. కేవలం ఇట్స్ ఎ ఫార్మల్ మీటింగ్. 16 నెలల తర్వాత ఏదో మీట్ అయ్యారు, ఒక చోటకు వచ్చారు, అంతే తప్పితే ఇట్స్ ఎ జీరో, కంప్లీట్లీ అట్టర్ ఫెయిల్డ్ మీటింగ్. ఇండియా ఈజ్ చాలా కోపంగా ఉంది అమెరికా మీద. అమెరికా ట్రంప్ ఏంటంటే ఇండియాని ఇంకా బెదిరించడానికి, బల్లింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇండియా నీ పని నువ్వు చూసుకున్నట్టు మాట్లాడుతుంది. ఇటు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటాం, ఇరాన్తో సంబంధాలు ఉంటాయి, ఈ మల్టీ అలైన్మెంట్, చైనా, అన్నిటితో మా ఇష్టం వచ్చినట్టు సంబంధాలు ఉంటాయి. జయశంకర్ గారు యూరోపియన్ నేతలతో చెప్పారు మేము రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటాం, అంతే, ఆయుధాలు కూడా తెచ్చుకుంటాం, మీకేం నష్టం లేదని యూతోనే మాట్లాడారు. అది అమెరికాకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ టైంలో అంటే చైనా, ఇటు ట్రంప్ మోడీ మీటింగ్ ఫెయిల్ అవ్వడంతో అయ్యింది అని చెప్పడానికి ఒక ఇండికేషన్ అండి. వెంటనే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు ఇచ్చిన ఇన్విటేషన్కి చైనా విదేశాంగ శాఖ మంత్రి యువాంగ్ వి
యాక్సెప్ట్ చేసి ఇండియా వస్తున్నారు 22, 23 తారీఖుల్లో. 2 రోజుల పాటు ఇండియాలో పర్యటించబోతున్న చైనా విదేశాంగ శాఖ మంత్రి. ఎందుకంటే అమెరికా దూరం అయ్యేటప్పటికి చైనా ఎప్పుడూ దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇటు చైనా మన ఇండియా వస్తుందంటే ఇండియా చైనా బ్రిక్స్ సమ్మిట్, బ్రిక్స్ కరెన్సీ రావాలి. బ్రిక్స్ కరెన్సీ రావాలంటే చైనాకి చాలా ఇంపార్టెంట్. అది రావాలంటే ఇండియా యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి అమెరికా దూరం అయిందంటే చైనా వెంటనే ఇండియాని దగ్గర చేర్చుకోవడానికి ట్రై చేస్తాయి దాని స్వార్థం కోసం. కాబట్టి ఇప్పుడు చైనా విదేశాంగ శాఖ మంత్రి ఇండియా వస్తున్నారు అంటే ఈ క్వాడ్, అమెరికాతో కూడిన క్వాడ్ నాశనం అయితే చాలు అనుకుంటే చైనా కోరుకుంటుంది. ఇప్పుడు ఎలాగో క్వాడ్ నాశనం అయినట్టే, ట్రంప్ ఇక్కడ రాలేదు కాబట్టి అదొకటి. కాబట్టి ఇండియా న్యూ క్వాడ్ అంటే అమెరికా లేని ఈ జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియాతో సౌత్ కొరియాని కలుపుకొని ఆస్ట్రేలియా కలిపి ఒక న్యూ క్వాడ్ అంటే చైనాకి ఎగ్నెస్ట్గా ఒక సప్లై చైన్ ఆర్థికంగా, రక్షణ పరంగా ఒకటి డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది అనేది చెప్పవచ్చు. అందులో ఫిలిప్పైన్స్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని దేశాలు, న్యూజిలాండ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాని సౌత్ కొరియా, జపాన్, ఆస్ట్రేలియాలో కూడా నమ్మడంలా. కాబట్టి ఒక న్యూ క్వాడ్ ప్రపోజల్ అనేది ఒకటి ఉంది, అది రావచ్చు. తర్వాత బ్రిక్స్ సమ్మిట్లో ఇండియా తన పవర్ని షోకేస్ చేసే అవకాశం ఉంది, చైనాకి ఎక్కువ సపోర్ట్ చేయకుండా. తర్వాత ఈ విధంగా ఇండియా ఒక న్యూ సెక్యూరిటీ స్ట్రాటజీని ఇండియన్ ఓషన్లో తయారు చేసుకుంది. లేకపోతే చైనాని అడ్డగించడం అంత ఈజీ కాదు. కాబట్టి ట్రంప్ మోడీ మీటింగ్ ఫెయిల్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది ఇండియా. కాబట్టి వ్యూహాన్ని రెడీ చేసి పెట్టుకుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు, అది ఒక డిజాస్టర్ అవును అనమాట లేకపోతే.